వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించిపోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. రైతు సోదరులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాజన్న ప్రసాదంగా అందేటువంటి కోడెలను చక్కగా ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం, కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నియమాలు రూపొందించడం జరిగింది. ప్రతి నెల కూడా ఎక్కడికైతే ఈ కోడెలను పంపిణీ చేస్తున్నామో ఆ రైతుల దగ్గర ఈ కోడెలు ఉంటున్నవా లేవా, ఆ కోడెలను చక్కగా సంరక్షిస్తున్నారా లేదా, ఆ కోడెలను వాళ్ళు వ్యవసాయ విధానానికి వాడుకుంటారో లేదని కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎప్పటికప్పుడు మరి ఆ పరిశీలనలో చర్యలు తీసుకుంటారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ నేను రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పని మరి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం గతంలో ఈ ప్రభుత్వం రాకంటే ముందు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి పేరు మీద ఇచ్చేటువంటి క్రమంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పని దృష్టిలో పెట్టుకునే పేద రైతులకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కోడెల కోసం కూడా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి నిధుల ద్వారా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి, అంతేకాకుండా ఈ ప్రాంతంలో చక్కటి గోశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పాను క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి కూడా నిధులు మంజూరు చేసే క్రమంలో సుమారు 30 నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారు కూడా వేములవాడకు అతి సమీపంలో స్థలాన్ని కూడా సేకరించి పంపేటువంటి ఏర్పాటు చేయడం, బహుశా త్వరలోనే గోశాలకు సంబంధించినటువంటి అధునాతన పద్ధతిలో గోశాల నిర్మాణం చేయాలి. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకొని జరుగుతున్నటువంటి అభివృద్ధి, దానికి తోడుగా ఈరోజు గోశాలకు రావడం మన సనాతన సాంప్రదాయంలో గోవులకు కోడలకు ఉన్నటువంటి విశిష్టత ప్రాశస్యం గురించి తెలిసిన వారిగా వారి సంరక్షణ కోసం పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం అన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఆన్లైన్లో ఇంచుమించు 300 పైచీలకు దరఖాస్తు పెట్టుకున్న వారికి సమాచారం అందివ్వడం, వారికి ఈరోజు ఒక్కొక్క రైతుకు 2 ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర్ టెంపుల్లో ఉన్న గోశాలలో కోడెలకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ఆన్లైన్ సిస్టంలో పెట్టడం జరిగింది. అక్కడ ఇంట్రెస్టెడ్ మరియు ఎలిజిబుల్ ఉన్న రైతులు అప్లై చేస్తారు. దీని తర్వాత మా వెటర్నరీ మరియు వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ మరియు టెంపుల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఒక్కొక్క అప్లికేషన్ వెరిఫై చేస్తున్నారు. దీనిలో దాదాపు 1.2 ఏకర్ నుంచి 5 ఏకర్ ఉన్న వాళ్ళు రైతులు, వాళ్ళు వాస్తవమైన వ్యవసాయం పర్పస్ కొరకనే ఆ కోళ్ళకి సేవలు తీసుకుంటారు. అలాంటి రైతులకి వెరిఫై చేసి మన రాజన్న సిరిసిల్ల మరియు జస్ట్ నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్ మండలాల్లో ఉన్న రైతులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అలాంటి అన్ని రైతులకి అప్లికేషన్స్ వెరిఫై చేసిన తర్వాత 248 అప్లికేషన్లు ఎలిజిబుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అందరు రైతులు ఇవాళ వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్లు వెరిఫై చేసి వాళ్ళతో ఒక సెల్ఫ్ డిక్లరేషన్గా తీసుకొని వాళ్ళకి కోడెలు ఇస్తున్నాము. ఇప్పుడు మనకి వ్యవసాయ మరియు వెటర్నరీ శాఖ అధికారులు కూడా టైంలో అక్కడ ఆ రైతుకి ఫీల్డ్లో విజిట్ చేసి వాళ్ళు యాక్చువల్గా మన రాజన్న ప్రసాదం రూపంలో ఇచ్చిన కోడెలకి మంచిగా చూస్తున్నారు లేరు, ఏం పర్పస్కి వాడుతున్నారు, అది కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ విజిట్స్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మార్నింగ్ నుంచి రైతులు వస్తూ ఉన్నారు. మేము ఎక్కువ శాతం కోడెలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ ఇంకా దీని తర్వాత కూడా రెగ్యులర్ మేనర్లో ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉన్న కోడెలకు కూడా ఇంకా మంచి ఏర్పాట్లు చేయగలుగుతాము. అండ్ ఉన్న కోడలు కూడా అక్కడ ఉన్న రైతులకి యూజ్లో వస్తాయని ఆలోచనతో మొత్తం ట్రాన్స్పరెంట్ అండ్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. భక్తులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. రిసీవ్ వాళ్ళు కూడా 4 కోడలు చనిపోయినాయి కదా, దాని గురించి. ఇప్పుడు మన గౌశాలలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ దాదాపు 8 to 10 కూలర్స్ పెట్టడం జరిగింది. గ్రీన్ మెన్యూర్ ఇస్తున్నాము, అన్ని డ్రై మెన్యూర్, ప్రాపర్గా న్యూట్రిషన్, సఫిషియంట్ వాటర్ ఇస్తున్నాము. దీంతో పాటు మన డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీసర్తో పాటు లోకల్ విఏఎస్ కూడా ఇక్కడ ప్రతి వారంగా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నారు. సో దట్ వాళ్ళకి ఏమైనా వ్యాధులు లేకుంటే ఈ ఎండా కాలంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది లేకుంటే మన కోడెలకి మనము సేవ చేయాలి ఆలోచనతో మొత్తం టీం అదే పనిలో ఉంది. అదే దృష్టిలో పెట్టి ఇప్పుడు కోడెలు డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఫ్రీక్వెంట్గా ఇంకా 2 సారి కోడెలు డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే ఇక్కడ ఉన్న గోశాలలో ఉన్న కోడెలు సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇంకా ఉన్న కోడెలుకి మేము ఇంకా మంచిగా కేర్ ఇవ్వగలుగుతాం.